ఓపెనర్ స్థానాల కోసం తీవ్రమైన పోటీ ఉంది. టీ20లో ముగ్గురు ప్లేయర్ల మధ్య రేస్ నడుస్తోంది. ప్రస్తుతానికి జింబాబ్వే టూర్లో సమస్య లేకపోయినా పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. జింబాబ్వేతో తొలి 2 మ్యాచ్ల్లో ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలో దిగారు. ఓపెనర్ గా కొనసాగడంపైనే గిల్ ఆసక్తి చూపిస్తున్నాడు. పైగా టీమిండియా పగ్గాలు శుభ్మన్ చేతిలోనే ఉన్నాయి. తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించిన గిల్ 2వ మ్యాచ్లో విఫలమయ్యాడు. 3వ మ్యాచ్లో మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ గా ఆడిన తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. కానీ 2వ మ్యాచ్లో వీరకొట్టుడు కొట్టాడు. అగ్రెసివ్ ఆట తీరుతో రెచ్చిపాడు. ఫటాఫట్ షాట్లతో అలరించాడు. 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఓపెనింగ్ స్లాట్ తనదేనని దూకుడైన ఆటతోనే అభిషేక్ శర్మ చెప్పేశాడు. అయితే యశస్వి జైస్వాల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. జింబాబ్వేతో 3వ మ్యాచ్లో యశస్వి జైస్వాలే ఓపెనర్ గా బరిలో దిగాడు. శుభ్మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. భారీ స్కోర్ చేయకపోయినా అంచనాలకు తగినట్టే రాణించాడు. అభిషేక్ శర్మ మాత్రం ఒక స్థానం డౌన్ అయ్యాడు. 1 డౌన్ లో బ్యాటింగ్ చేశాడు. 3వ స్థానంలో అంతగా దూకుడు చూపించలేకపోయాడు. ఒక ఓపెనర్ గా శుభ్మన్ గిల్ ఫిక్స్ అయినందున యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు, ఇద్దరు ఫామ్ లోనే ఉన్నారు. దీంతో ఓపెనర్ గా ఎవరిని కొనసాగించాలన్న దానిపై టీం మేనేజ్మెంట్ కు కూడా టెన్షన్ తప్పటం లేదు. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ ఇద్దరు దూకుడుగానే ఆడతారు. తొలి బంతి నుంచే అటాక్ చేయాలనుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే యశస్వి జైస్వాల్ నిరూపించుకున్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడటమే తన టార్గెట్ అని ఆట తీరుతోనే చెప్పేశాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లోనూ రఫ్ ఆడించాడు. సీనియర్లు లేకపోయినా ఆ లోటు కనిపించకుండా చూశాడు. ఐపీఎల్లోనూ మెరుగైన రికార్డులే ఉన్నాయి. అభిషేక్ శర్మ కూడా తక్కువడేమీ కాదు. ఐపీఎల్ 17వ సీజన్లో ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ట్రావిస్ హెడ్ తో పోటీ పడి మరీ పరుగులు సాధించాడు. పవర్ ప్లేలో విశ్వరూపం చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రాణించాడు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఓపెనర్ గా ఆడిన 2వ ఇన్నింగ్స్ లోనే రికార్డులు బద్దలు కొట్టాడు. ఓపెనింగ్ రేస్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. మొత్తంగా మున్ముందు ఓపెనర్లుగా ఎవరు ఫిక్స్ అవుతారనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.